నీతోనే అన్ని పార్ట్ 42. ఇలానే సిగ్గుపడుతూ ఉంటావా అని శివానిని ఎత్తుకొని వాష్రూమ్ దగ్గరకు తీసుకువెళ్తాడు శివ్. నాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరు ఇలానే సిగ్గుపడుతూ కూర్చున్నారు అంటే ఇంకా లేట్ అవుతుంది అన్నాడు శివ్. సారీ అంటూ వాష్రూమ్ డోర్ లాక్ చేస్తుంది శివ్ని బయటకు పంపి. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రావాలి, ఈ లోపల నేను లైట్గా వాకింగ్ చేస్తాను. ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలి నేను అన్నాడు శివ్. ఆఫీస్కి వెళ్ళాలి అనేసరికి శివాని ఫాస్ట్గా తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని వంట చేయడానికి వెళ్తుంది. కిచెన్లో నుంచి స్మెల్ వచ్చేసరికి శివాని దగ్గరకు వెళ్తాడు శివ్. ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతాడు. నాకు లంచ్ కావాలి కదా, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అంది. లంచ్ ప్రిపేర్ అయ్యి నేను ఆఫీస్కి, మీరు స్కూల్కి వెళ్ళాలి అంటే ఇంకా టైం అంతా అక్కడే అయిపోతుంది. అత్తయ్య గారిని మీకు క్యారేజ్ కట్టమని చెప్పండి, ఆఫ్టర్నూన్ వచ్చి ఇవ్వమనండి స్కూల్ దగ్గరకు. నేను క్యాంటీన్లోనే తింటాను. నేను 1 అవర్లో ఆఫీస్లో ఉండాలి. ప్లీజ్ అవన్నీ ఆఫ్ చేసి మీరు రెడీ అవ్వండి అంటాడు. అది కాదండి, నేను 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను అంది శివాని. ఇప్పటి వరకు ఏం చేశారు అని అడుగుతాడు శివ్. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది, లంచ్ ఇంకొక 15 మినిట్స్ అంటుంది డల్గా. 15 మినిట్స్లో అవ్వదు, కానీ మీరు ఆ టిఫిన్ వరకు తినేసి ఉండండి, నేను ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు. శివాని డల్ అవుతుంది. ఫస్ట్ టైం ఇలా అయ్యేసరికే నేను కూడా చాలా లేట్గా లేచాను. నా వల్ల ఈరోజు ఆయన లంచ్ కూడా తీసుకోకుండా వెళ్తున్నారు. రేపటి నుంచి నేను ఎలా అయినా ముందు లేచి అన్ని పనులు కంప్లీట్ చేయాలి అని ఫీల్ అవుతుంది. శివ్ రెడీ అయి వచ్చి టిఫిన్ తింటూ శివానీని చూస్తాడు. ఏమైంది డల్గా ఉన్నారు శివాని గారు, నేనేమీ అనలేదు కదా అనుకుంటాడు శివ్. ఇప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్తో ఉంది కదా, సడన్గా ఇక్కడికి వచ్చేసరికి అప్సెట్ అయిందేమో అనుకుంటాడు. శివాని గారు, మీరు కనుక మీ పేరెంట్స్ని మిస్ అయితే ఈరోజు అక్కడే ఉండండి, రేపు స్కూల్ అయ్యాక ఇద్దరు ఇక్కడికి రావచ్చు అంటాడు. అయ్యో అదేం లేదు శివ్ గారు అంటుంది తన కన్నీళ్ళని తుడుచుకుని. ఆమె అలా ఏడ్చేసరికి శివ్ భయపడిపోతాడు. ఏమైంది మీకు, ఎందుకలా కన్నీళ్ళు పెడుతున్నారు? సారీ, నా వల్లే అంతా అయింది. నేను మార్నింగ్ లేకపోవడం వల్ల మీకు లంచ్ చేయలేకపోయాను. మీరు ఇప్పుడు ఆ బయట ఫుడ్ తిని మీ హెల్త్ని పాడు చేసుకోవడానికి కారణం నేనే అవుతున్నాను అంది శివాని. ఏంటి, ఒక్కరోజు ఇంటి దగ్గర ఫుడ్ తినకపోతే ఇంత జరుగుతుందా? అవును, అందరూ నన్ను చాలా తప్పుగా అనుకుంటారు. పెళ్ళయి వారం రోజులు కూడా అవ్వలేదు, భర్తకు క్యారేజ్ పెట్టడం లేదు, పొద్దున్నే లేవడం లేదు. మా అమ్మకి తెలిస్తే నన్ను తిడుతుంది, పొద్దున్నే లేచి అల్లుడు గారికి పనులు చేయలేకపోయావా అని. ఈ విషయం బయటకు తెలిస్తే అందరూ నన్నే తిడతారు, మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదని అంది శివాని. శివాని పిచ్చి మాటలకి శివ్ పక్కపక్క నవ్వుతాడు. ఎందుకు మీరు నవ్వుతున్నారు? నేను ఇక్కడ బాధపడుతున్నాను, అందరూ నన్ను తిడతారేమో అని అంది. మీరు ఇంకోసారి ఈ డైలాగ్ కొడితే నాకు నవ్వు ఆగదు, మీ ఇష్టం ఇంకా అన్నాడు శివ్. ప్లీజ్ మీరు అలా నవ్వకండి, నేను ఎయిట్ చేస్తాను అని ఇంకా ఏడుపు ఎక్కువ చేస్తుంది శివాని. ఓ మై గాడ్, మ్యాగీ చిన్నపిల్ల, తనని చూసుకోవడానికి ఒక మెచ్యూర్డ్ గర్ల్ వచ్చింది అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలిసింది నేను ఇంకొక చిన్నపిల్లని కూడా కేర్ చేయాలి అని అనుకున్నాడు మనసులో శివ్. శివ్ తనని ఓదార్చకుండా ఎటో ఆలోచిస్తుంటే శివానికి కోపం వస్తుంది. కోపంలో గాలి గట్టిగా పీలుస్తూ ఉంటుంది. మీరు ఇంకొంచెం సేపు ఇలానే చేస్తే ముక్కు ఉడి కింద పడుతుంది అన్నాడు శివ్. హిహిహిహి, నన్ను ఏడిపిస్తున్నాడు, నా భర్త మొదటి రోజు అని మళ్ళీ రాగం అందుకుంది. ఓ మై గోష్, నీతో చాలా కష్టం శివాని అంటూ ఇరిటేట్ అయిపోతాడు. అంటే అప్పుడే బోర్ కొట్టేశానా అంటుంది శివాని. అసలు మన ఇద్దరం ఇంకా జర్నీయే స్టార్ట్ చేయలేదు, అప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళిపోయావా అన్నాడు. కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతాం కదా, మీరు ఆఫీస్కి నేను స్కూల్కి, మన జర్నీ స్టార్ట్ అయినట్టే కదా అంది శివాని. నీకు తెలిసే అడుగుతున్నావా, కావాలని ఇలా మాట్లాడుతున్నావా? జర్నీ అంటే ట్రావెలింగ్లో చేసేదే కదా అంది శివాని. కాదు, జర్నీ అంటే ఏంటో ఇప్పుడే చూపిస్తా అంటూ ఆమె పక్కకు వెళ్తాడు శివ్. ఏం చేస్తున్నారు మీరు అంటూ తడబడుతూ శివ్ నుండి పక్కకు జరుగుతుంది. జర్నీ చూపించాలి అనుకుంటున్నాను, ఎందుకు పారిపోతున్నావు అన్నాడు. టిఫిన్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతాం కదా, నాకు ఇప్పుడు ఏమీ చూపించిన అవసరం లేదు అంది శివాని. అప్పుడు చేసే జర్నీ వేరు, ఇప్పుడు చేసే జర్నీ వేరు అని నీకు నిరూపిస్తాను అన్నాడు. నాకు ఎటువంటి నిరూపణలు అవసరం లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, దూరంగా జరగండి అంటూ ఇంకొంచెం పక్కకు జరుగుతుంది శివాని. అలా ఎలా వదిలేస్తా, నీకు అన్నింటికీ ఆన్సర్ ఇవ్వాల్సిందే ఈరోజు, ప్లీజ్ అంటూ ఫేస్ ఇన్నోసెంట్గా పెడుతుంది శివాని. నువ్వెలా చూసినా నిన్ను మాత్రం వదలను అంటూ ఆమె నడుము మీద చేయి వేస్తాడు. శివాని శారీ మీద ఉండేసరికి డైరెక్ట్గా శివ్ చేతులు ఆమె నడుమును చేరుతాయి. శివాని ఒక్కసారిగా వేరొక లోకంలోకి వెళ్ళిపోతుంది.
ఏంటి నాకేదో అవుతుంది అనుకుంటూ శివ్ పక్కకు జరుగుతుంది. ఇందాక పారిపోయావుగా, ఎప్పుడేంటి పక్కకు వచ్చావంటూ ఆమె చెవిలో గుసగుసగా అంటాడు. ఈ జర్నీ కొత్తగా అనిపిస్తుంది, అందుకే మీ పక్కకి వచ్చాను అంటూ అతని మెడవంపుల్లో తలదాచుకుంటుంది శివాని. ఆమె అలా అతని మీద బెండ్ అవ్వగానే శివ్ తన చేతిని శివాని నడుము దగ్గర ప్రెస్ చేస్తాడు. శివాని వేరొక లోకంలోకి వెళ్ళిపోయి ఏమండి అంటుంది. ఎంత బాగుందో, నువ్వు అలా పిలిస్తే అంటాడు. ఇక నుండి ఇలానే పిలువు అంటాడు ఆమె చెవిలో. శివ్ పెదవులు ఆమె చెవిని తాకుతుంటే శివాని పరవశించిపోతుంది. ఓయ్ వింటున్నావా నా మాటలు అంటాడు శివ్. అంటుంది తప్ప ఇంకేం మాట్లాడదు శివాని. నిన్నే చెప్పు అంటాడు. అంటూ ఏం చెప్పాలి అంది. ఏదో ఒకటి చెప్పు అన్నాడు శివ్. నేను చెప్పాలి అంటే మీ చేతులు నా నడుము మీద నుండి తీయాలి అంది. నేను తీయను అంటే ఇంకొంచెం ప్రెస్ చేస్తాడు శివ్. శివ్ గారు, మీరు ఇలా చేస్తే కష్టమని వణుకుతుంది. శివాని బాధను చూసి నెమ్మదిగా చేతులు తీస్తాడు శివ్. వెంటనే అక్కడి నుండి పారిపోవడానికి లేస్తుంటే సమాధానం చెప్తా అని చెప్పి పారిపోతే ఎలా అంటాడు శివ్. అది నేను ఆలోచించుకొని చెప్తా, ఇప్పటికి వదలండి అంటుంది. ఈ సిచ్యువేషన్లో నువ్వు దూరం అవుతా అంటే కష్టం అంటూ ఆమె చేతిని సుతారంగా నిమురుతాడు శివ్. శివ్ చేసే పనులకే అనుక్షణం శివానిలో టెన్షన్ పెరుగుతూ ఉంది. అవన్నీ గమనిస్తున్నా కానీ ఆమెని వదలాలి అనిపించడం లేదు శివ్కి. మీరు మరీ ఇంత టెన్షన్ పడితే కష్టం అంటూ ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మీరు ఇలా టెన్షన్ పుట్టించే పనులు చేస్తుంటే నేను ఎలా తట్టుకోగలను అంటుంది శివాని. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా, ఎందుకు అంత టెన్షన్ అన్నాడు శివ్. మీరు టచ్ చేస్తుంటే నాకు మాటలు రావడం లేదు అనుకుంది మనసులో. అదే మాట బయటకు చెప్దామనుకుంటుంది కానీ అతని చేతులు మళ్ళీ నడుము మీదకు వెళ్తుంటే కష్టంగా అనిపించి ఇంకా తట్టుకోవడం శివాని వల్ల అవ్వక అతని వైపుకు తిరిగి శివ్ ఫేస్ని చేతుల్లోకి తీసుకుంటుంది శివాని. ఈసారి ఫ్రీజ్ అవ్వడం శివ్ అంత అవుతుంది. శివ్ బుగ్గలు నిమురుతూ చటుక్కున ముద్దు పెట్టేస్తుంది. శివ్ బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేసరికి షాక్ అవుతాడు. అతను షాక్లో ఉండడం చూసి శివాని నవ్వుకుంది. లేకపోతే నన్నే ఇబ్బంది పెడతాడా, ఇప్పుడు బాగుంటుంది మీకు అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. శివ్ 15 మినిట్స్ వరకు అలానే ఉంటాడు. అయ్యో శివ్ గారు, ఇంకా అలానే ఉన్నారా? మీ ఆఫీస్ టైం నా స్కూల్ టైం దాటి 15 మినిట్స్ అయింది. ఇప్పుడు మిమ్మల్ని కదిపితే ఏమంటారో ఏంటో అనుకుంది శివాని. శివ్ గారు, ఇంకా బయలుదేరదామా, చాలా లేట్ అయింది అంటుంది శివాని. శివ్ ఈ లోకంలో లేడు, ఇంకా ఆలోచనల్లోనే ఉన్నాడు. ఇక తప్పదు, వాటర్ తెచ్చి మొహం మీద కొట్టకపోతే లేవరు అనుకుంది. వాటర్ స్ప్రింకిల్స్ కళ్ళ మీద చల్లగానే ఏంటి అంటాడు. ఆఫీస్కి లేట్ అవుతుందని నన్ను లంచ్ కూడా చేయొద్దు అన్నారు. అవును పద వెళ్ళాలి అంటాడు కంగారు పడుతూ శివ్. మీరు కంగారు పడనవసరం లేదు అంది శివ్ని. కానీ ఎందుకు అంటాడు శివ్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని. ఎందుకంటే మీ ఆఫీస్ టైం నా స్కూల్ టైం దాటి 20 మినిట్స్ అయిపోయింది. వాట్ 20 మినిట్స్ లేట్ అయిపోయిందా అని పెద్దగా అరుస్తాడు శివ్. దెబ్బకి ఉలిక్కి పడుతుంది శివాని. మొత్తం మీ వల్లే జరిగింది, అసలే ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మొత్తం స్పాయిల్ చేశారు మీరు అని కోపంగా చూస్తాడు శివానీని శివ్. నేనేం చేశాను శివ్ గారు అంది భయంగా. నువ్వే చేశావు, ఎందుకు నన్ను అలా టెంప్ట్ చేశావంటాడు కోపంగా. ఆ మాటకి శివానికి కన్నీళ్లు ఆగవు. ఈ అబ్బాయిలందరూ ఎలా అనేస్తారు ఒక్క మాటను చిటికెలో. నేను ఎంత ఫీల్ అవుతానో కూడా ఆలోచించరు. ఇతన్ని టెంప్ట్ చేయాల్సిన అవసరం నాకేముంది అనుకుంది శివాని. మనసులో శివ్ కోపం తగ్గించాలని సారీ అంటుంది చిన్నగా. ఇప్పుడు డిస్కస్ చేసే టైం లేదు, పద వెళ్ళాలి అంటాడు శివ్. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను, మీరు వెళ్ళండి, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అంది శివాని. అవసరం లేదు, అయిందేదో అయిపోయింది కదా, నేను దింపేసి వెళ్తాను అంటాడు. మీ డాడీకి కాల్ చేసి మ్యాగీని స్కూల్కి పంపించమని చెప్పు అన్నాడు. డాడీ ఈ టైం కల్లా బ్యాంక్కి వెళ్ళిపోతారు అంది. షిట్, అయితే మ్యాగీ ఈరోజు స్కూల్కి రాదు. నువ్వే కదా టీచర్, ఓకేనా అంటాడు. మా ఇల్లు స్కూల్కి దగ్గరే కదా, అమ్మ దింపుతుందిలే అంటుంది. అయితే త్వరగా కాల్ చేయి మీ అమ్మకి. ఇంకా ఏంటి చూస్తున్నావు అన్నాడు శివ్. నాకు ఊపిరి తీసుకునే క్యాబ్ కూడా ఇవ్వడా, ఎందుకు అంత తొందర పెడుతున్నాడు అని ఆలోచిస్తుంది శివాని. సరే కార్ ఎక్కండి ముందు అన్నాడు శివ్. అంటూ శివాని కార్ దగ్గరకు వెళ్తుంది. బ్యాక్ సీట్లో కూర్చోబోతుంటే ప్రతిసారి చెప్పను శివాని గారు, మీరు ఫ్రంట్ సీట్లో కూర్చోండి అంటాడు.
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ అబ్బాయిలు ఒకటేనా? చూస్తుంటే ఇతను కూడా నాకు నిశాంత్లానే అనిపిస్తున్నాడు. పెళ్ళికి ముందు శివ్ గారిని చూసి చాలా సైలెంట్ అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది చాలా వైలెంట్ అని. శివాని ఆలోచనల్లో ఉండగా మీ అమ్మకి కాల్ చేయండి అంటాడు శివ్ మళ్ళీ. శివాని ఆ మాటకి ఏడ్ చేస్తుంది. అయ్యో ఏమైంది మీకు అంటూ కార్ని సైడ్కి ఆపుతాడు. మీరు నన్ను తిడుతున్నారు, చాలా పెద్దగా అరుస్తున్నారు, నాకు బాధగా ఉంది అంటుంది. మన పెళ్ళి అయ్యే ఎన్నో రోజులు అవ్వలేదు, మీరు అప్పుడే నా మీద అరిచేస్తున్నారు అంది. అసలు ఇప్పుడు నా తప్పేముందని మీరు నన్ను తిడుతున్నారు? శివ్ షిట్ అంటూ చేతుల్ని స్టీరింగ్ కేసి కొడతాడు. అయ్యో మీరు ఎందుకు అలా చేస్తున్నారు? ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను అంది శివాని. శివాని గారు ప్లీజ్ సారీ, మీరు ఏడవకండి. ఈ కోపం మీ మీద కాదు, నా మీద. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు నేను ఎప్పుడూ లేటుగా వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. నైట్ మీ దగ్గర ఉండేసరికి, మీరు దగ్గర ఉండేసరికి నాకు బాగా నిద్ర పట్టింది. ఇన్ని రోజులు ఏదో కోల్పోయాను అనే బాధ. మీ దగ్గర మీ పక్కన పడుకున్నప్పుడు నా వస్తువు నా పక్కనే ఉంది, నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్న ప్రశాంతత వచ్చింది. నిజం చెప్తున్నా, మీ వల్ల నేను మార్నింగ్ లేట్గా లేచాను. మీరు నా పక్కన ఉండడం నాకు నచ్చింది. మీతో ఉంటుంటే టైం తెలియడం లేదు, నాకు కదలాలి అని లేదు ఇంట్లో నుంచి. సో మీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. నాకేమో వర్క్లీ లేట్ అవుతుంది. ఎలా అయినా ఆ మూడ్ నుంచి బయటకు రావాలి. నీ మీద కోపంతో అరిచాను అంతే. నిజంగా నేను చాలా సాఫ్ట్గా ఉంటాను, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వైల్డ్గా మాట్లాడానో నాకే అర్థం కావడం లేదు. మీరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, నా గురించి మీకు తెలుసు కదా అంటాడు బాధగా శివ్. తెలుసు అంటుంది చిన్నగా శివాని. తెలుసు కూడా ఎందుకండి అలా ఫీల్ అవుతున్నారు? నాది తప్పే, దానికి మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అంత పెద్ద మాటలు మాట్లాడకండి, మీరు కోప్పడకుండా ఉంటే చాలు అంది శివాని. ఇప్పుడే కదా నేను పెళ్ళి అనే బంధంలోకి వచ్చింది, మీరు అప్పుడే నా మీద ఫెయిర్ అయ్యేసరికి భయం వేస్తుంది. మీకు మాటిస్తున్నాను, నేను ఎంత అర్జెంట్లో ఉన్నా సరే మిమ్మల్ని ఎప్పుడూ కోపగించుకోను అని చెప్తాడు శివ్ శివానితో. సరే మీ తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంకా పోనివ్వండి, లేట్ అవుతుంది అంది శివాని. లేట్ అయితే అయ్యింది, మేనేజర్తో తిట్లు తప్పవు. సో 4 తిట్లు తిని వెళ్తానులే, మళ్ళీ మీ అమ్మని ఇబ్బంది పెట్టకండి, మ్యాగీని తీసుకుని వెళ్దామంటాడు శివ్. శివ్ సారీ చెప్పిన తర్వాత కూడా శివాని బాధగానే ఉంటుంది. ఏమైంది శివాని గారికి? నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ డల్ అయింది అని ఆలోచిస్తాడు. బట్ ఇప్పుడు కనుక్కునే టైం లేదు, ఇంకా లేట్ అవుతుంది అని సైలెంట్ అవుతాడు. శాంతి గారికి కాల్ చేసి మ్యాగీని ఇంటి బయటకు తీసుకురమ్మని చెప్తుంది శివాని. శివ్ కార్ రాగానే ఆమెను తీసుకుని స్కూల్కి వెళ్తారు. అమ్మా ఎందుకు ఇంత లేట్ అయింది? ఫస్ట్ పీరియడ్ సగం కూడా అయిపోయింది అంటుంది మ్యాగీ శివానిని. మార్నింగ్ లేట్గా నిద్ర లేచాము, అందుకే అంటుంది శివాని మ్యాగీ నుదుటి మీద ముద్దు పెట్టి. శివ్ మీద ఉన్న కోపం మొత్తం కూడా మ్యాగీని చూస్తే పోతుంది శివానికి. పోనీలే, నేను కోపగించుకున్నా నా కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనుకున్నాడు శివ్. శివాని గారు మిమ్మల్ని ఇంకెప్పుడూ ఇబ్బంది పెట్టను అనుకుంటాడు మనసులో. ఇక నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, మిమ్మల్ని బాధించను అనుకున్నాడు. శివ్ గారు వెళ్ళిపోతున్నారు మీరు, స్కూల్ వచ్చింది అంటుంది శివాని. సారీ, ఏదో ఆలోచనలో ఉన్నాను, చూసుకోలేదు అంటాడు. మ్యాగీ నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంది శివాని. త్వరగా వచ్చే మామ్, అసలే లేట్ అయింది అనుకుంటూ మ్యాగీ వెళ్ళిపోతుంది. శివ్ గారు సారీ, మిమ్మల్ని నేను ఏమైనా బాధ పెట్టి ఉంటే. ఇదిగోండి, ఇలా పెళ్ళైన కొత్తలైన అప్సెట్గా ఆఫీస్కి వెళ్ళారనుకోండి, గయ్యాలి పెళ్ళం వచ్చిందేమో అనుకుంటారు స్టాఫ్ అంతా అంటుంది శివాని. మీరు ఇలా డల్గా ఉండి నాకు అలాంటి చెడ్డ పేరు తీసుకొని వస్తారా అంటుంది. నువ్వు కామెడీ కూడా చేస్తావా శివాని అని నవ్వుతాడు శివ్. నా భర్త కోసం ఏమైనా చేస్తాను అంటూ తల నిమిరి, ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఏమీ రాకూడదు, మీరు క్షేమంగా వెళ్ళి తిరిగి రండి, ఆఫీస్కి లేట్ అయితే కాల్ చేసి చెప్పండి, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను అంది. వెళ్ళేటప్పుడు నన్ను మ్యాగీని తీసుకుని వెళ్దురు కానీ. అలాగే శివాని అంటూ ఆమె నుదుటి మీద చటుక్కున ముద్దు పెడతాడు శివ్. శివాని పక్కకు తిరిగి మురిసిపోతుంది. అది గమనించిన శివ్ ఇంకా సిగ్గుపడిపోతాడు. శివాని మిస్, ఇంకా మీరు క్లాస్లోకి వెళ్ళలేదు అనుకోండి, మీ ప్రిన్సిపాల్ సార్ వచ్చి మరీ మిమ్మల్ని లాక్కెళ్తారు అంటాడు శివ్. ఓహ్ అంటూ నవ్వుతూ శివాని కార్ దిగి క్లాస్కి వెళ్తుంది. అలా వెళ్ళి కూర్చుందో లేదో ప్యూన్ వచ్చి శివానీని పిలుస్తాడు నిశాంత్ రమ్మన్నాడు అని. నిశాంత్ తనని పిలుస్తున్నాడు అనేసరికి శివాని భయపడిపోతుంది.
అతనికి నా హస్బెండ్ ఊరు వెళ్ళారు అని చెప్పానుగా. ఇప్పుడు నన్ను స్కూల్లో డ్రాప్ చేయడం చూసాడా? ఇప్పుడు నేనేం చెప్పాలి అని టెన్షన్ పడుతుంది శివాని నిశాంత్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. చాలా అంటే చాలా లేట్గా ఇచ్చాను కదా అప్డేట్. అసలు ఇవాళ ఇస్తానో ఇవ్వను అనుకున్నాను, బట్ ఏదో ఒక టైంలో మూడ్ తెచ్చుకొని ఇద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయ్యాక కూడా నేను స్టోరీ వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ స్వైప్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నా, పాపం వాళ్ళకి అప్డేట్ వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదా, ఇచ్చేదో ఒక అప్డేట్ కదా ఇద్దామని మళ్ళీ ఆ రీల్స్లో నుంచి మైండ్ని డైవర్ట్ చేసుకుని స్టోరీ అనేది అయితే ఇస్తున్నానండి. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డైలీ 2 అప్డేట్స్ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు కదా. నా దగ్గర నీతోనే అన్ని స్టోరీ లేదండి, ఇంకా రాయాల్సింది. నాకు తెలిసి అప్డేట్స్ చాలా ఫాస్ట్గా నేను రాస్తే కానీ మీకు అప్డేట్స్ రావు. నేను బాగా రాయాలని నన్ను బ్లెస్ చేయండి, లేకుంటే నేను అక్కడే ఆగిపోతాను. నాకు తెలిసి ఇంకొక 2 అప్డేట్స్కో 1 అప్డేటే ఉందంతే. చాలా రాయాలి నేను స్టోరీ, చాలా హెక్టిక్గా అయితే నాకు ఉంది ఈ స్టోరీ వల్ల. చూద్దాం, ఫినిష్ చేసి ఇచ్చేస్తాను.